ఈ రథోత్సవం కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించినందుకు ఆ చెన్నకేశ్వర స్వామికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తులందరికీ కూడా అంపయ్య పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాలన ఎలా ఉంది అంటే చివరికి తిరునాళాలు వాళ్ళు చెప్తే జరుపుకోవాలి, లేదంటే లేదనే పరిస్థితికి వచ్చింది. అంత దుర్మార్గంగా ఉందంటే ఆఖరికి దేవుణ్ణి కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక తిరునాళ జరిగిన తర్వాత ఆ గ్రామానికి అందరూ కూడా ఆడపిల్లల్ని, వాళ్ళని, కుటుంబ సభ్యులని, అందరినీ, బంధువులందరినీ పిలుచుకుంటారు. దాని తర్వాత తేరైపోయిన తర్వాత డ్రామా కావచ్చు, లేకుంటే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే తర్వాత ఎద్దుల పందాలు, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కేవలం ఈరోజు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి స్థానిక పోలీసులు వాటికి పర్మిషన్ ఇవ్వడం బంద్ చేశారు. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ప్రిపేర్ అయ్యారు కార్యక్రమాలు జరపడానికి. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, అందరూ కావచ్చు. మళ్ళీ ఎందుకో ప్రభుత్వం అనేది ఏ రకంగా నడుస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏం లేదు, ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్సే. ఏదైనా కూడా అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏ కార్యక్రమం కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడము, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడము, అదేవిధంగా ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏ రకమైనటువంటి వాళ్ళు చేసిన ఘనకార్యం అయితే ఏది కూడా లేదు. అమరావతి శాశ్వత